పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, అనంత జ్ఞాని అయిన, సమస్తమును ఎరిగి ఉన్న సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ ఆయన కృపా కనికరము సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి రుజువు మనము బ్రతికి ఆయనను ఆరాధన చేయుట. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలను మనం చేస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఇది ఒక పెద్ద ప్రశ్నను మనము స్టడీ చేస్తున్నాము. నన్ను ద్వేషించు వారిని 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించచ్చు. ఇప్పుడు అంటే శిక్ష రప్పించచ్చు. తప్పిదానికి పాపమునకు పాత నిబంధన ప్రకారము శిక్ష తప్పకుండా ఉంది. క్రొత్త నిబంధనలో తప్పిదానికి పాపమునకు రక్షణ ప్రారంభములో కనికరము, కృప, దయ చేత శిక్ష లేదు. అంటే రక్షణ పొందే సమయానికి అప్పటి వరకు చేసినటువంటి పాపములన్నిటికీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకుంటారో, అంతకుముందు చేసినటువంటి పాపములన్నిటినీ రోమా 3 అపోస్తల కార్యములు 17వ అధ్యాయము ప్రకారము, ఎఫెసీ 2వ అధ్యాయము ప్రకారము, ఆయన గలతీ పత్రిక ప్రకారము మన పాపములన్నిటినీ తన ఓరిమి వలన ఉపేక్షించను. మన రుణపత్రాన్ని ఆయన తన సిలువకు మేకులతో కొట్టెను. ఉచితముగా మన పాపములను ఆయన క్షమించను. అది మరి రక్షణ తర్వాత రక్షణ ప్రయాణంలో అక్కడ మనల్ని పెంచే విషయంలో, మనల్ని ఎదిగింప విషయంలో అక్కడ క్రమశిక్షణ అనేటువంటిది ఉన్నది. అయితే ఇక్కడ పాత నిబంధన వాక్యాలను అక్షరార్థముగా చరిత్రలో వాటిని మనం ధ్యానం చేస్తున్నాము. నిజంగానే తండ్రులు చేసిన దోషము పిల్లల మీదికి వస్తుందా? దానికి జవాబు వస్తుంది. కారణాలు. దానికి జవాబు రాదు. కారణాలు. మరియు ఈ యొక్క శిక్ష తీవ్రతలో భేదముంది. పిల్లల మీదకి వచ్చే శిక్ష తీవ్రతలో భేదమున్నది. ఇప్పుడు తల్లిదండ్రులుగా కనపడుతున్నాము, కానీ మనము కూడా పిల్లలమే. మన తల్లిదండ్రులకు మనం పిల్లలము.
మనము తల్లిదండ్రులు అయితే మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ విషయాలను మనము వాక్యపు వెలుగులో ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము చివరి వచనాలను చదువుకున్నాము. 40వ వచనము నుండి అక్కడ పైనుండి వచనాలను మనం చదువుకుంటూ వస్తే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, కార్యాలను, సూచక క్రియలను ప్రజలు గుర్తించనందున దేవుడు వారికి ఒక పెద్ద శిక్ష ఏంటంటే, మీరు అసలు ఆ వాగ్దాన భూమికి పోనే పోరు, కానీ మీ పిల్లలు పోతారు అని చెప్పిన తర్వాత 40వ వచనం నుండి, వారు ఉదయమున లేచి ఆ కొన మీదికెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. దాని తర్వాత పైన ఈ 39లో మోషే ఇశ్రాయేలందరితో ఆ మాటలు చెప్పగా, అంటే మీరు ఆ వాగ్దాన భూమికి పోనే పోరు అన్న మాట మోషే ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాడో, వాళ్ళు చాలా దుఃఖించి పాపములను ఒప్పుకొనిరి. 40 వచనంలో, ఆ కొన మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనేది. దేవుడేమో మీరు వెళ్ళరు అని చెప్పేశాడు. ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు. మేము పాపం చేశాము దుఃఖించి, సరే వెళుదాం రండి అంటే, అప్పుడు 41 సంఖ్యాకాండము 14వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు మోషే, ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? మరలొక తప్పు, దేవుని యొక్క మాట మీరు మీరుచున్నారు, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. సరే, ఆ తప్పు చేసినాము, ఇప్పుడు మనం పాపం ఒప్పుకుంటున్నాము అని ఏడ్చి వెంటనే సరే ఆ దేశానికి పోదాము అని బయలుదేరుతుంటే, అప్పుడు మోషే అన్నాడు, మీకు తెలియడం లేదు, మీరు 10 సార్లు దేవునికి విరోధముగా సనిగారు కనుక దేవుడు మీ మధ్యలో లేడు. ఫస్ట్ అది చూసుకోండి. దేవుడు మీ మధ్యలో లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకండి. ఏలైనగా అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీ మధ్యలో లేడు గనుక ఈ అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడ ఉన్నారు, అక్కడ మీరు వెళ్తే వాళ్ళ చేతిలో మీరు ఓడిపోతారు. 44 వచనం, అయితే వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఒక గుంపు వాళ్ళు, అంటే వీళ్ళు పితరులు, తండ్రులు, తల్లులు, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వాళ్ళు విన్నారో, మీరు వాగ్దాన భూమికి పోరు అని విన్నారో, వాళ్ళు వెంటనే ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఎమోషనల్ డెసిషన్ అంటే అప్పటికప్పుడే పశ్చాత్తాపపడి, అప్పటికప్పుడే ఏడ్చి,
ఆయనైతే చెప్పేశాడు మనం వాగ్దాన భూమికి పోమని. సరే, వెంటనే మనం పోదాం ఇప్పుడు, రండి బయలుదేరండి అన్నప్పుడు మోషే గారు ఆ పశ్చాత్తాపాన్ని, ఆ దుఃఖాన్ని నమ్మలేదు. ఎవరైనా తప్పు చేసిన తర్వాత ఏడిస్తే, సరేలే పశ్చాత్తాపడుతున్నాడులే అని రండి పోదాం రండి అంటారు కదా. కానీ ఈ పశ్చాత్తాపము అది నిజమైనటువంటి ఏడ్పు కాదు. అది మోషే గారికి తెలిసిపోయింది. మోషే గారికి ఏం తెలిసిందంటే, దేవుడు వీరి మధ్యలో లేడు. దేవుడు వీరి మధ్యలో లేడు, నంబర్ 1. మీరైతే పోతున్నారేమో గాని మందసము రావడం లేదు. మీరైతే పోతున్నారు గాని మిమ్ములను నడిపించే నాయకుడు లేడు. హల్లెలూయా. మిమ్ములను నడిపించే నాయకుడు లేడు. కనుక ఓటమి పాలవుతారు. అయితే వాళ్ళు మూర్ఖించి, ఆ మాట రాయబడింది, కొండ ఎక్కిపోయిరి 44వ వచనంలో. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. తండ్రులు తల్లులు దోషము చేశారా? చేశారు. మరి దానికి శిక్ష ఉందా? ఉంది. ఇది ఒక్కసారి తప్పు చేసి నిజంగా పశ్చాత్తాపపడితే దానికి వేరే మార్గం ఉందేమో. ఇక్కడ హతము చేయబడిరి. ఇక్కడ ఆ దేశమునకు పోలేకపోయేది. ఆ దేశమునకు పోలేకపోయేది. యెహోవా వారి మధ్య లేడన్నటువంటి విషయం వారికి తెలియడం లేదు. గనుక మన ఇప్పుడు ఒక పాఠం ఏంటంటే, మనం కూడా పరమ కనాను ప్రయాణములో ఉన్నాము. శత్రువు చేతిలో ఎప్పుడు ఓడిపోతాము? శత్రువు చేతిలో ఎప్పుడు ఓడిపోతామంటే, దేవుడు మన మధ్యలో లేనప్పుడు, ఆయన సన్నిధికి గుర్తైనటువంటి నిబంధన మందసము లేనప్పుడు, మనల్ని నడిపించే నాయకులు మనల్ని ఆత్మీయంగా కట్టేటటువంటి నాయకులు మన దగ్గర లేనప్పుడు, అంటే మనం వాళ్ళని అట్లాగా గుర్తించనప్పుడు ఓటమి ఖాయం. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈరోజు ఒక పని ఉంది, కానీ నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధం నాకు బాగా తెలుసు. అయితే ఈరోజు వెళ్ళేటటువంటి పని జరగదుగాక జరగదు. అప్పుడే మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఒప్పుకుంటావు, అవును ప్రభువా, నీవు నాలో లేవు కనుక అంత ఎదురొస్తుంటది అంత. అరే, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, అంత ప్రొసీజర్ అంతా కరెక్ట్ గానే చేసినాం కదా, ఎందుకు ఇట్లా అయింది? నేను ఇంత తెలివిమంతుణ్ణి, ఇంత జాగ్రత్తగా ఉండేవాడిని, ఎంత బుద్ధి లేనటువంటి పని నేను చేశాను. కారణం ఏంటంటే, నేను దేవునితో కరెక్ట్గా లేదు, సంబంధం కరెక్ట్గా లేదు. పైన భక్తి కార్యక్రమాల వరకే నా సంబంధాన్ని పరిమితం చేసుకున్నానేమో, మనము పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగత సంబంధము,
దేవునితో నిత్యము మాట్లాడుట, నిత్యము దేవుని స్వరమును వినుటకు ఇష్టపడుట. ఇదిగో దేవుని స్వరం వినుట అంటే కేవలం మనం వాక్యం చదువుతున్నప్పుడు మాత్రమే కాదు. ఒక కార్యక్రమములో ఆదివారం కానీ వాక్యము ఎవరైనా చెప్తుంటే వింటున్న సమయం మాత్రమే కాదు, కానీ ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క స్వరమును వినగలిగిన ఆత్మీయ స్థాయి మనకు ఉండవలెను. కనుక వారి యొక్క అవిధేయత వలన వారు ఆ విధంగా హతులైరి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 28వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 28. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఈ సూత్రం చూడండి. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ, ఇక్కడ అన్ని పర్యాయ పదాలు రాశారు, దానికి 2 పాయింట్లు, అక్కడ 2 ఉన్నాయి. నా ప్రజలను శిక్షించుటకు మొదటి పాయింట్. అదే దేవుడు మరలా రక్షించుటకు నేను తలపెట్టి ఉన్నాను. అదే కదా మొదటి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయంలో 10వ వచనం అనుకుంటాను, ఇర్మియా గారికి ఇచ్చినటువంటి పరిచర్య ఇదే. 1:10 ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును. అదెంత వరకు ఒక భాగం. కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. ఇది దేవుని యొక్క సూత్రము. హల్లెలూయా. మంచి దేవుడు, అవునయ్యా నేనే మిమ్మల్ని పడగొట్టాను, పెళ్లగించాను అంటే అర్థం ఏంటి? మిమ్ములను బబులోను చెరలోనికి నేనే పంపించాను. ఇక్కడ మీ దేశాన్ని నాశనం చేసింది నేనే. ఇక్కడ మీ యొక్క యెరూషలేమును నాశనం చేసింది నేనే. ఇక్కడ మీ యొక్క యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టించింది కూడా నేనే. ఇవన్నీ పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనం చేయుటకు, హింసించుటకు, ఇవన్నీ చేసింది నేనే. ఎందుకు చేసావు ప్రభు అంటే ఇంకా 100 కారణాలు. ఆ 100 కారణాలు యెషయా గ్రంథంతో ప్రారంభించబడి, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, వీటన్నిటిలో దేవుడు వీళ్ళని ఎందుకు పెళ్లగించాడు, ఎందుకు విరగగొట్టాడు, ఎందుకు నాశనం చేశాడో అనేక కారణాలు ఉన్నాయి. కనుక వాళ్ళ తప్పిదమునకు శిక్ష ఉంది. ఇది ఎటువంటి శిక్ష? ఇక్కడ ఉన్నటువంటి శిక్ష మరలా ప్రేమ చూపించి మరలా ఆ చెరలో నుండి బయటకు తీసుకుని వచ్చేటటువంటి క్రమశిక్షణ అంటారు. అందుకనే వెంటనే అలాగే వారిని స్థాపించుటకు, నాటుటకు కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి 29.
ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ఇది మనకు అసలైంది కావాల్సింది. మన వాక్య ధ్యానమే ఇది. ఇది నిర్గమాకాండము 20వ అధ్యాయము 5, 6 వచనాలకు వేరుగా ఉన్నటువంటి మాట. అంటే నిర్గమకాండం 25, 6 వచనములలో తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదికి వచ్చును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29వ వచనము ప్రకారము తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదికి రాదు. రెండున్నాయి. అది ఒక సామెత రూపంలో చెప్పబడింది. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ఇప్పుడు ఎవ్వరు అట్లా ఆలోచన చేయరు. ఆ సామెత మనకు అర్థమైంది అనుకుంటా. పుల్లని ద్రాక్ష, ఎక్కువ ద్రాక్ష పండ్లు నేను తింటే నా పళ్ళు పులిసిపోతాయి, నావే పులిసిపోతాయి, నా పిల్లలవి పులియవు. ఎందుకంటే వాళ్ళు తినలేదు కాబట్టి. అంటే నేను చేసిన పాపము నా పిల్లల మీదికి రాదు. ముప్పై వచనంలో దానికి వివరణ. ఇర్మియా 31:30. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పల్లే పులియును. ఎవని దోషము చొప్పున వాడే మృతి నొందును, వానికే శిక్ష. ఇది బాగుంది. ముందుదే బాగలేదు, కానీ ఆ ముందు దానికి కూడా కారణాలు ఉన్నాయి. అది నేను ఇంతకుముందు చెప్పాను, మరలా నేను చెప్తున్నాను. ముందు ఇదంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది సార్, ఎట్లా వస్తుంది, అది తప్పు కదా అంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభా నన్ను శిక్షించు కానీ నా పిల్లలు మాత్రం ఏం చేయకు ప్రభా అనే తలంపు, ప్రార్థన మీరు ఎప్పుడైనా చేసిందో లేదో. నన్ను శిక్షించు కానీ నా పిల్లలు మాత్రం ఏం చేయకు ప్రభా అంటే అర్థమైంది తెలుసా? మనకంటే మన పిల్లలు ఎక్కువ. అబ్బా దొరికినవురా, ఆహా నువ్వు దేని విషయంలో ఎక్కువ బాధపడతావో నాకు తెలుసు, కాబట్టి నిన్ను శిక్షించాలంటే నీ పిల్లల్ని శిక్షిస్తే నువ్వు ఎక్కువ బాధపడతావని మన పిల్లలను దేవుడు శిక్షిస్తాడు. మన పిల్లలను దేవుడు శిక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులను ఎక్కువ శిక్షిస్తున్నాడు అన్నట్టు. ఎట్లా శిక్షిస్తాడు మన పిల్లలను అంటే, అనవసరంగా దగ్గర 3 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు చేశారు. 40 సంవత్సరాలు తిరిగి ఎంత శ్రమ అయిన తర్వాత కనీసం పోయినరా ఆ దేశానికి అంటే పోతారు. హల్లెలూయా. మన పిల్లలు మాత్రం వాళ్ళ రక్షణ విషయములో మన దోషము పనిచేయదు. హల్లెలూయా. వాళ్ళకైతే శిక్ష ఉంటది, వాళ్ళ మీద అయితే శిక్ష పడుతుంది. పడినప్పుడు వాళ్ళకంటే మనం ఎక్కువ బాధపడతాం. అదేంటంటే మనల్ని శిక్షించుట. వాళ్ళకొచ్చేటటువంటి శిక్షలో తీవ్రతలో చేంజెస్ ఉన్నది. శిక్ష తీవ్రత మారిపోతుంది. పిల్లలను శిక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అసలు దేవుడు నిన్నే శిక్షిస్తున్నాడు. ఎందుకంటే నీకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు బాధపడితే తట్టుకోలేవు అన్నది కూడా దేవునికి తెలుసు. ఆహా వీడు ఏం చేస్తున్నాడు, వీడు తప్పులు చేస్తున్నాడు, ఈమె తప్పులు చేస్తుంది, ఈమెను ఎట్లా శిక్షించాలి, చాలాసార్లు చెప్పినా నేను వినలేదే. ఆహా ఇప్పుడు
ఇంకొక ఆయుధం. పిల్లల్ని శిక్షిస్తే ఈమె ఎక్కువగా బాధపడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. పిల్లల్ని శిక్షించడం అంటే మొత్తాన్ని తీసేయడం కాదు. వారిది వారికి ఉంటది. ఎవరు ద్రాక్ష కాయలు తింటాడో వాళ్ళ పనులే పులుస్తాయి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు సంతానము చేసిన దోషమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. దేవుడు న్యాయవంతుడు. నా సంతానము చేసిన తప్పిదాలకు దేవుడు శిక్షను ఇస్తాడు. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. పాపము యొక్క దాని యొక్క చీకటి ప్రభావం ఎంత గొప్పదో, ఎవరి మీదికి ఎట్లా వస్తుందో తెలియదు పాపం యొక్క పర్యావసనం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పాపమును అసహించుకొనుటకును, పాపమునకు భయపడుటకును, పాపమును ఎదిరించేటటువంటి యేసు రక్తమును మనకు గుర్తు చేయుటకును సమర్థుడు. అతి పరిశుద్ధాత్మ దేవుని స్వరమునకు మనల్ని మనం అప్పగించుకుందాము. దేవుడి మాటలు దీవించునుగా. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ వాక్కులను దీవించుము. మా హృదయములో వాటిని వ్రాయుము. పాపమును ఎన్నటికీ సహించనటువంటి వాడవు ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని అందరిని దీవించుమని, ఈ దినమున నాయన మేము చేయబోయే ప్రతి పనిలో నీ శక్తిని కృప ఉంచమని, మీరు మాతో రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.